మున్సిపల్ కార్మికులకు పెంచిన మాస్టర్ పాయింట్లను తగ్గించాలని, అధికారుల వేధింపులు ఆపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఆరుగుల గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం డిమాండ్ చేశారు. గతంలో ఉన్న 3 మాస్టర్ పాయింట్లను స్థానంలో 5 మాస్టర్ పాయింట్లుగా పెంచడం వలన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని నాయకులు అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని, ఈరోజు కార్మికులు విధులు బహిష్కరించి శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకొని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్కు సమస్యను వివరించామని అన్నారు. సమస్య పరిష్కారానికి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ చొరవ చూపకపోవడంతో అధికారుల మొండి వైఖరికి నిరసనగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ నాయకులు కళ్యాణరాజు, ఆకుల శంకర్రావు, డి చిట్టి, ఏ రాము, డి యుగంధర్, ఏ శేఖర్, ఏ జనార్దన్, ఏ గురుస్వామి, జె మాధవి, ఏ రాజేశ్వరి, పార్వతి, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విధులు బంద్ చేసుకుని మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేసాం. మా సమస్యల పైన గతంలో కూడా 3 మాస్టర్ పాయింట్లే ఉండేది, ఇప్పుడు 5 మాస్టర్ పాయింట్లు చేశారు. దానివల్ల ఇబ్బందులు కూడా మేము చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదు. మీరు ఎలాగైనా చేయాలని చెప్పి కలెక్టర్ కూడా మీరు చేయాలనుకునే ఎంహెచ్ గారు మధ్య డైరెక్ట్గా చెప్తున్నా నా వల్ల అవుతుంది, కంపల్సరీ చేయబోతు ఒప్పుకుంటున్న ఎంహెచ్ గారు కూడా చెప్పడం జరుగుతున్నాయి. ఏ అధికారులు వచ్చినప్పుడు కూడా మాకు ఇంత ఇబ్బందులు పెట్టలేదు. ఈ అధికారులు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కూడా మాకు అవుతున్నాయి. మహిళలకు కానీ మగవాళ్ళకి కానీ వర్కర్లకి పెద్దల దగ్గర నుండి కంపోస్ట్ కాలనీకి వెళ్ళాలంటే తెల్లారి 4:30-5 గంటలకు బళ్ళు దొరకడం లేదు, ఆటోలు దొరకడం లేదు. ఒక పక్క వెళ్ళి ఛార్జ్ కట్టి వెళ్ళాలంటే 30-40 రూపాయలు ఖర్చులు అవుతున్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా కూడా పట్టించుకోలేదు. అలాగే ఆ మసర బండికి వెళ్ళినప్పుడు కుక్కలు కానీ కోతులు కానీ మీద పడిపోతామని చెప్పినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. మీరు ఎలాగైనా వెళ్ళాలి, వెళ్ళకపోతే ఒప్పుకోమని చెప్పి అధికారులు భయభక్తులు పనులు చేపిస్తున్నారు. అది అలాగే ఇప్పుడు క్యాబ్ బళ్ళోల కోసం కూడా ఇంటింటికి చెత్తలు ఆలయం వేస్తున్నా మీరు తీసుకోవాలి, సెగ్రిగేషన్ చేయాలి, 2 బండికి 2 ఉండాలి, అయినా ఒకరికే పంపిస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నాం. ఇంటికి వెళ్ళి చెత్త అడిగిస్తామంటున్నారు. ఏ చెత్త ఇస్తున్నా అక్కడ లోడ్ అవుతుంది, అక్కడ బరువు వస్తుంది, అంతవరకు మీరు బళ్ళు చేయండి చెప్పి కార్మికులకు ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తున్నారు. పోనీ అక్కడ వార్డులో పనులు చేసుకొని పట్టుకొని కంపోస్ట్కి వెళ్ళిన దగ్గర అక్కడ వెయిట్ లేదని చెప్పి ఆ బండి వెనక పంపించేస్తున్నారు. అక్కడ వర్కర్లకు ఆప్షన్ చేసిన భయపడుతున్నారు. ఇది సరైనది కాదు. వ్యాపారస్ కూడా 2 పూటలు తీసి 4 రోజులు పెడుతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చెప్పిన ఎవరు పట్టించుకోవడం లేదు. పనిముట్లు కూడా సక్రమంగా మాకు ఇవ్వడం లేదు. పని భారం పెరిగిపోయింది, నన్నుకి ఏమని నన్ను కూడా వస్తుందని చెప్పి కళ్ళపుల మాటలే చెప్తున్నారు తప్ప ఏది సక్రమంగా చేయడం లేదు. ఈ సమస్యల మీద ఈరోజు మేము మున్సిపల్ కార్యాలయం దగ్గర విధులు బంద్ చేసుకొని కూడా మున్సిపల్ కార్మికులందరూ కూర్చొని ఉన్నాము. మా సమస్యల పరిష్కరించేంత వరకు మా పోరాటం వెలుగా ఉంటుంది. లేని నాన్న మాత్రం ఇంకా పోరాటం చేస్తాం తెలియపరుస్తూ నా పేరు ఎన్ బలరాం, ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. శ్రీకాకుళం పట్టణ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి వార్షిక వర్కర్లు ఈరోజు కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పనుల పట్ల అధికారుల వేధింపులు ఎక్కువైపోయింది. 4 పని ఒక్కరు చేయమంటున్నారు. అలాగే మాస్టర్ పాయింట్లు విభజిస్తూ ఉన్న కార్మికులనే పరిగెట్టించి మీద భయప్రాంతులు చేస్తున్నారు, లేదా బెదిరించి ఉద్యోగాలు ఆపుతున్నారు. ఉదయాన్నే లేచి ఊరిగం చేస్తున్న మాకే ఇంత ఇబ్బందులు పెడితే రానున్న కాలంలో ఏమి ఊరిని ఊడిగం చేస్తాం. 4 పని ఒకరు చేసేది అది రాక్షసత్వం. ఎందుకంటే మీరు చేయాలి 6 అరుగులు, మేము 6 అరుగులమా
ఉద్యోగులు అని మరొకసారి తెలియజేస్తున్నాము. ఇది చాలా దుర్మార్గమైన చర్యలు చేస్తున్నారు. ఎందుకంటే పని చేసే చేయాలి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోండి అని ఆర్డర్ చేయడం, ఆడపిల్లలకు ఎక్కడికో పంపించడం, లేదంటే ఉద్యోగాలు మానుకోవడం, బెదిరించడం. ముందు బెదిరింపుల కార్యక్రమం అయిపోతుంది జిల్లాలో. అది ఎవరు బెదిరిస్తున్నారంటే కలెక్టర్ గారు ఆదేశం చెప్పి గౌరవనీయులు కమిషనర్ హెల్త్ అధికారు కమిషనర్ గారు చెప్పి బెదిరిస్తున్నారు. ఉద్యోగాలు సరిలేదు, అణచివేతకు గురవుతున్నారు, చాలా కష్టాలు పెడుతున్నారు. ఆ కష్టాలను ఒకసారి వివరించాం హెల్త్ అధికారికి. ఇది నా వల్ల అవ్వదు, కలెక్టరే చేయాలంటున్నారు. మరి మా తరఫున మీరు మాట్లాడాలంటే మా వల్ల అవ్వదని చెప్పారు. మా పరిస్థితులు ఆయన పరిశీలించకపోవడంతోనే ధర్నా కార్యక్రమం మొదలెట్టాము. లేని నాడు మా సమస్యలకు తగు న్యాయం జరగని నాడు పోరాటం ముందుకెళ్తామని తెలియజేస్తూ నా పేరు గణేష్, శ్రీకాకుళపట్నం కార్మికుల ప్రెసిడెంట్.